నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రధానంగా టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి రాలేదన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ లోకల్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? టీడీపీ జనసేన మధ్య ఏమైనా విభేదాలుంటే వైసీపీకి అడ్వాంటేజ్ కానున్నాయా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారు? జన సైనికుల ఆకాంక్ష నెరవేరేనా? జగన్మోహన్ రెడ్డి కూటమికి జలక్కిస్తారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా? యా రమేష్ గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఏంటి లోకల్ ఎన్నికలకి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేసినట్టున్నారు. అయితే ప్రధానంగా వస్తుంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యునానిమస్లు కావాలన్నారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ జరిగి తీరాలి అంటున్నారు. మీరు ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే తర్వాత మీకు సీట్లు దక్కవు అని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో యునానిమస్కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టుగా కూడా వినికిడి. దానిలో వాస్తవం ఎంత? టీడీపీ జనసేనలో ప్రధానంగా టీడీపీని దెబ్బ కొట్టడానికి వైసీపీ జనసేన కలిసి కొన్ని దగ్గర యునానిమస్ అవుతున్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్న మాటలో వాస్తవం ఉందా? ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు ఛానల్ ఉన్న సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి యొక్క పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం సూపర్ 6 పథకాలను వీళ్ళు పూర్తిగా చేయకుండా ఎగరగొట్టేసి టోటల్ గా ఈరోజు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందనేది కూటమి పార్టీలకు అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున వీళ్ల కోసం మేమేమి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలిసి పోటీ చేసినా, మేము ఒంటరిగా పోటీ చేసినా ఈ రోజున రాష్ట్రంలో మెజారిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము కలిసి ఉంటే, కూటమిగా ఉంటే ఖచ్చితంగా మేమే గెలుస్తాం, సో ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంలో టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయనేది మనకందరం కూడా చూస్తున్న విషయం. ఎందుకంటే నారా లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీకి 15%, బీజేపీ పార్టీకి 5% ఇస్తామని చెప్పిన తర్వాత ఆ వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా ప్రచురించిన తర్వాత జనసేన పార్టీకి చెందిన నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆదండ్ల మనోహర్ గారు, మేము 2024 ఎన్నికల్లో చాలా తగ్గాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తగ్గడం జరిగింది, కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అటువంటి పరిస్థితి ఉండదు, మేము మా కార్యకర్తల యొక్క కోరిక మేరకు వాళ్ళు కోరుకున్న సీట్లలో మేము పోటీ చేయాలి అని చెప్పి ఆయన డైరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. దాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీడీపీ జనసేన కోరుకున్న స్థానాలు ఇచ్చే పరిస్థితిలో లేదు అనేది ముందుగానే నారా లోకేష్ గారు ముందరి కాళ్లకు పందాలు వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము అలా ఒప్పుకోమని చెప్పి జనసేన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు సర్దుకుపోతారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది రేపు రాజకీయ తెరపై చూడాల్సింది. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ ఎక్కడ గెలవదు, జనసేన ఎక్కడ గెలవదు. 40% ఓటింగ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జనసేనకు ఉన్నది కేవలం 6% ఓటింగ్ మాత్రమే. అలాగే టీడీపీకి ఉన్నది ఆ 39-40% ఓటింగ్ మాత్రమే. సో మెజారిటీ పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిగా పోటీ చేయడానికి అంగీకరించరు, వాళ్ళిద్దరూ కలిపే వెళ్తారు, ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ రోజున 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధిని వంకబెట్టి ఆ రోజున పోటీ చేయడం జరిగింది. రేపు పొద్దున మరో వంకతోటి పవన్ కళ్యాణ్ గారు 15% సీట్లకైనా సరే ఒప్పుకొని వాళ్ళిద్దరూ కలిపి పోటీ చేస్తారనేది నా నిశ్చిత అంటే కాదు. 15% ఓటింగ్తోనే వెళ్తారని అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రామిస్ చేసినట్టుగా ఆయన అడిగిన విధంగా టీడీపీ ఇస్తుందని మీరు భావించట్లేదా?
ఖచ్చితంగా భావించట్లేదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నామినేటెడ్ పోస్టుల్లో 30% జనసేన పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం 30% నామినేటెడ్ పోస్టులలో తీసుకుంటున్నాం, మీ అందరికీ కూడా న్యాయం చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో వాళ్ళకి 10-15% మించి రాలేదు అనేది నా దగ్గర ఉన్న డేటా ప్రకారం నేను గ్యారంటీగా చెప్పగలను. సో ఆ రోజే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేస్తారంటే నేను ఖచ్చితంగా నమ్మను. ఖచ్చితంగా ఆయన 15%కైనా ఒప్పుకొని పోటీ చేస్తారనేది నా నిశ్చిత అభిప్రాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను లక్ష్మీనాథ్ గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, మా పార్టీ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏకగ్రీవాల వాళ్ళని చెప్పి కోరుకున్నారు, ఇప్పుడు కోరుకోవడం లేదు, ఎన్నికలు జరగాలంటున్నారని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలైన పంచాయతీలకు ఈ విధంగా నజరానాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏకగ్రీవం అయితే అక్కడ చాలా చోట్ల గతంలో కూడా ఏకగ్రీవాలు జరిగినాయి. అందులో కొన్ని చోట్ల టీడీపీకి ఏకగ్రీవం జరిగింది, కొన్ని చోట్ల వైసీపీకి జరిగింది, మరికొన్ని చోట్ల జనసేన వాళ్ళకు కూడా ఏకగ్రీవం జరిగిన ఎంపీటీసీలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, పులివెందుల బై ఎలక్షన్ చూసాం, ఒంటిమిట్ట బై ఎలక్షన్ చూసాం, స్థానిక సంస్థల ఎన్నికల రెండు కూడా కేవలం అటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా దుర్మార్గంగా పోలీసులను ఉపయోగించి ఏ విధంగా అక్కడ ఓటర్లను భయపెట్టి ఆ స్థానాలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేసిందో, ఒంటిమిట్ట ఎన్నికలు అయితే అక్కడ ఉన్న మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్ గా పెట్టి ఏ విధంగా రిగ్గింగ్ పాల్గొంటారో ఈ సంగతులన్నింటినీ కూడా ఈ ఫంక్షనర్ లో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చూడటం జరిగింది. సో రేపొద్దున కూడా అలాగే భయపెట్టి క్యాడర్ ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి స్థానిక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఎన్నికలు కూడా ఏకగ్రీవం కావడానికి కుదరదు. మీరు స్థానిక కార్యకర్తలకు అండగా ఉండి దీనిని ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవం అవడానికి కుదరదు అని చెప్పి ఆ పాయింట్ ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అండగా ఉండి మీరు కార్యకర్తల వెంట ఆర్థికంగా స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళకి నైతిక బలాన్ని ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే విధంగా మీరు వాళ్ళకి అండగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు ముందుకు వచ్చి పార్టీకి పనిచేసి అనేక చోట్ల పార్టీ విజయం సాధిస్తే రేపొద్దున భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే పార్టీ విజయం అలవోకగా సాధిస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి ఆయన ఎట్లా కూడా ఏకగ్రీవం కాకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప వేరే విధంగా వేరే ఉద్దేశాలతోటి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ వాళ్ళు చెబుతున్నట్టుగా అటువంటి ఉద్దేశాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? ఈ స్థానిక సంస్థల రాబోయే ఎన్నికల్లో అసలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతాయనుకుంటున్నారా? ఒకవేళ మీ సైడ్ పార్టీ నుంచి మీ ఎంత ప్రోద్బలం ఏ రకంగా ఉంటుంది? ప్రశాంతమైన వాతావరణంలో జరిగించడానికి మీ వైసీపీ పార్టీ ప్రోద్బలం ఎంత ఉంది? యాక్సెప్ట్ చేస్తుందా ప్రశాంతమైన వాతావరణంలో చేయించడానికి? సార్ ఇప్పుడు ఖచ్చితంగా మేము అనుకునేది ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. కానీ మొన్న జరిగిన స్థానిక సంస్థల బై ఎలక్షన్స్ లో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి అక్కడ డీఐజీగా ఉన్న కోయా ప్రవీణ్ గారు మీరు చూడటం జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడారండి? స్థానికంగా అక్కడ కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళి ఆయన ఏ విధంగా ప్రవర్తించారో, ఎంత దారుణంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద బిహేవ్ చేశారో, ఎంపీ గారిని హౌస్ అరెస్టులు చేశారో, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కళ్ళారా చూడటం జరిగింది. అటువంటి పరిస్థితులు అనేవి ఉండకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అవును రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పేది వాస్తవం అయితే, గతంలో మీ ప్రభుత్వం ఉండగా కనీసం నామినేషన్ పత్రాలు కూడా మహిళలు వేయలేకుండా చెప్పరాని చోట నామినేషన్ పత్రాలు తీసుకువెళ్ళి దాచుకుని వెళ్ళి వేశారని గతంలో వచ్చిన మాటలో వాస్తవం లేదంటారా? సార్ ఇప్పుడు ఎక్కడన్నా 1-2 సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీల్లో ఎక్కడన్నా 1-2 సంఘటనలు జరిగితే అదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అటువంటి సంఘటనలు మా ప్రభుత్వంలో జరిగినాయి కేవలం నాకు తెలిసి 1 or 2. ఎందుకంటే ఆ అంజిరెడ్డి అనే విషయంలోనూ
ఇంకో ఇప్పుడు మీరు చెప్తున్న మహిళ అనే విషయంలో తప్ప నాకు తెలిసి ఎక్కడా కూడా అటువంటి సంఘటనలు జరగల. ఖచ్చితంగా ఎవరైనా సరే స్వేచ్ఛాయుతంగా ఖచ్చితంగా నామినేషన్ వేసే పద్ధతులు ఉంటేనే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. అటువంటి విధంగా ప్రజాస్వామ్యం బ్రతుకుతేనే ఈ రోజున ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు చెప్తున్నట్లుగా మేము ఇంత దారుణంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కానీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో కానీ ఇంత దారుణంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. ఎందుకంటే వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఓటర్లను అక్కడికి రానివ్వకుండా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆ పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించిన పరిస్థితులు. స్వయంగా కలెక్టర్ గారు అక్కడ పోలింగ్ బూత్ లో ఉండగానే జమ్మలమడుగు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ పోలింగ్ బూత్ లో పులివెందుల జడ్పీటీసీకి ఓటు వేస్తుంటే ఆ ఫోటోలన్నీ కూడా డైరెక్ట్ గా మీ మీడియాలో డైరెక్ట్ గా వచ్చినా సరే ఎటువంటి చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం, ఈ ఎన్నికల సంఘం. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురవ్వకూడదని ఖచ్చితంగా ఏమైనా సరే ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరగాలి, శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎస్ రమేష్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు మా జనసేన నాయకులు వేణు గారికి, సోదరుడు రమేష్ గారికి, విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి సార్ సందర్భంగా చెప్పండి, మాట్లాడండి. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి వాళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సార్. మీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఏదైతే సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి, ఇంత త్వరితగతిగా వస్తున్నాయి, ముహూర్తం ముంచుకొస్తున్న వేళ కూడా ఇప్పటికీ కూడా ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ మీ 3 కూటమిగా ఉన్నాయి. 3 కూటమిలో అనేక సీట్ల సర్దుబాటు విషయాలు ఇంకా ఒక కొలిక్కు రాలేదని చెప్పి అనేక వార్తలు వినబడుతున్నాయి. దీనిలో వాస్తవం ఉందా? మరోవైపు దామాషా పద్ధతుల ప్రకారం మీ పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా బయట వస్తున్న వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉన్న దాని మీద మిమ్మల్ని ఈరోజు అడగాల్సి వస్తుంది. సంస్థాగత ఎన్నికలు, ఎందుకంటే నారా లోకేష్ గారు గతంలో మాట్లాడి ఉన్నారు, ఒక 10% జనసేనకి, 5% ఇలా బీజేపీకి అని. కానీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు 30% మనం తీసుకుందామని ఆయన గతంలో ఎన్నికల ముందుకు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పిన విధంగా జనసేనకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే మీ హైకమాండ్ చూస్తుందని మీరు మాట దాటవేస్తారా? మీ ఉద్దేశం ఏంటి? లక్ష్మీనాథ్ గారు, ఖచ్చితంగా రాబోయే సంస్థాగత ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించేదానికి కూటమి పనిచేస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2021లో జరిగిన సంస్థాగత ఎన్నికల్ని ఎంత ప్రజాస్వామ్యయుతంగా, ఎంచాయుతంగా ఈ రాష్ట్రంలో నిర్వహించింది అనేది యావత్ తెలుగు ప్రజలందరూ చూశారు ఆ రోజు. ఇవాళ రమేష్ అన్న, మేము ఆ రోజు చాలా స్వేచ్ఛాయుతంలో, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపాం. ఈ రాష్ట్రంలో మేము జరిపినంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు ఎవరూ జరపలేదు. ఈ రోజు కూటమి ఏదో ప్రజాస్వామ్య విలువలకి విఘాతం కలిగించే విధంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరపబోతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడారని చెప్పి ఈ రోజు రమేష్ అన్న వాళ్ళ పార్టీని ఆయన డిఫెండ్ చేసుకునే దాన్ని మాట్లాడటం జరిగింది. లక్ష్మీనాథ్ గారు వినపడతా ఉందా? వాయిస్ బ్రేక్. మీరు కంటిన్యూ చేయండి, వినపడుతుంది. లక్ష్మీనాథ్ గారు, మీరు ఇంకో క్వశ్చన్ అడిగింది. గౌరవ మా ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జనసేన అధ్యక్షులు మాధవ్ గారు కూర్చొని మాట్లాడుకొని ఏదైతే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూటమి ఎలా కలిసి వెళ్తాం, ఏ దామాషా ప్రకారం మేము స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో సీట్లు తీసుకుంటాం అనే అంశాన్ని మీరు ఈ రోజు మాట్లాడటం జరిగింది. గారు మాట్లాడిన అంశాన్ని గారు మీరు ఉదరించడం జరిగింది. అంటే ఆ రోజు లోకేష్ గారు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జరుగుతున్న సమావేశంలో ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న స్థానిక సంస్థ ఎలక్షన్ గురించి ఎక్కడ బయట మాట్లాడొద్దు, అందరూ కూర్చొని కలిసి తేల్చుకున్న తర్వాత బయట అందరూ మాట్లాడదామని ఆ రోజు ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి నాయకులతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విషయం చెప్పదలుచుకున్నా. వేసే ధోరణి కాదు, మరొకటి కాదు. ఖచ్చితంగా మా 3 పార్టీల అధినాయకత్వం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లీన్ కట్ గా ఒక స్టాండ్ చెప్పడం జరిగింది.
ఈ రోజు కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకున్నా, ఏ విధంగా పోటీ చేసినా అది ఓన్లీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసిన పార్టీలు మాత్రమే మావే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీ కార్యకర్తలకి ఎక్కడ గౌరవం తగ్గకుండా లక్ష్మీనాథ్ గారు వాళ్ళ గౌరవం నిలబడే విధంగా, వాళ్ళ పార్టీలో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు గౌరవం నిలబడే విధంగానే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తాం. కూటమిగానే కలిసి ఉంటాం. కూటమిగానే మా అధినాయకత్వం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం మేము అందరం సుశిక్షితులైన కార్యకర్తలుగా పనిచేస్తాం. ఇందాక అన్న రమేష్ గారు చెప్పడం జరిగింది, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలు అయితే గ్రామ పంచాయతీలకి నిధులు వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కాబట్టి ఏకగ్రీవాలు చేసుకోండి. ఈ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేస్తుంది కాబట్టి ఏకగ్రీవాలు చేయొద్దు. లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా రమేష్ అన్నతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా. ఆ రోజు జగన్మోహన్ అధికార బలంతో ఈ రోజు ఏదైతే ఇన్ఛార్జీల్ని భయపెడతా ఉన్నారో అన్ని చోట్ల పోటీ చేయాల్సిందే, లేకపోతే మీ ఇన్ఛార్జి పదవులో మీ ఎమ్మెల్యే టికెట్లు రావని, అదే విధంగా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి హోదాలో పిలిపివ్వడం జరిగింది. ఎన్ని ఎక్కువ ఏకగ్రీవాలు చేస్తే వాళ్ళందరూ నా మనసులో అంత గట్టిగా కూర్చొని ఉంటారు, అంత స్థానాలు మీకు దొరుకుతాయి, అన్ని పదవులు మీకు దొరుకుతాయని ఆయన పిలుపిచ్చిన రోజున ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం లక్ష్మీనాథ్ గారు, ఇందాక రంజిరెడ్డి తాతో ఒక మహిళతో అంటా ఉన్నాడు, తురకా కిషోర్ గారు మా పార్టీ నాయకులు బోండా ఉమా గారిని, బుద్ధా వెంకన్న గారిని ఏ విధంగా చంపేదానికి ప్రయత్నం చేశాడు, తద్వారా తురకా కిషోర్ గారికి ఆ మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఏ విధంగా దక్కింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్న 1-2 అంటా ఉన్నాడు. ఈ రోజు లక్ష్మీనాథ్ గారు ఆ రోజు ఆ విధంగా ఎమ్మెల్యేలకి, మంత్రులకి టార్గెట్ పెట్టి రాష్ట్రంలో విధ్వంసాలకు తెరలేపి నామినేషన్ వేయటానికి కూడా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఏ విధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరిపారు, ఏ విధంగా నామినేషన్ పత్రాలు చించేశారు, నామినేషన్ వేయటానికి వాళ్ళని కొట్టారు. ఈ రోజు అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి లక్ష్మీనాథ్ గారు 2 సంవత్సరాలు, ఆ రోజు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, మా మంత్రి వర్యులు నారా లోకేష్ గారు చెప్పిన, బీజేపీ పెద్దలు చెప్పిన, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము కలిసాం. ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకర సైకో పరిపాలన కొనసాగుతా ఉంది. ఆ పరిపాలననే పారదోలాలంటే మనం అందరం కలిసి వెళ్ళాలని ఏ నినాదంతో ఆ రోజు ముక్త కంఠంతో మేము ప్రజల వద్దకు వెళ్ళామో, ప్రజలు మమ్మల్ని నమ్మి ప్రభంజన విజయాన్ని మాకు కట్టబెట్టారో, ఈ రోజు ఏదైతే ఆ రోజు మేము చెప్పిన సూపర్ 6 హామీలు కానీ, అదే విధంగా ఉద్యోగ కల్పన కానీ, ప్రభుత్వం దిశగా ప్రైవేట్ రంగం, అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి. లక్ష్మీనాథ్ గారు, రమేష్ అన్న సూపర్ 6 హామీలు ఎక్కడ అమలు అవుతా ఉన్నాయి, భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు కార్యకర్తలు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అదే విధంగా బీజేపీ నాయకులు కానీ, ఇళ్లకు వెళ్లి ఓటు అడిగే పరిస్థితి లేదు, సజావుగా ఎలక్షన్స్ జరపరు, అందుకే విధ్వంసకర విధానాలతో ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తున్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హాస్యాస్పదం. లక్ష్మీనాథ్ గారు, మీకు తెలియదేం కాదు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్ని వేల లక్షల కుటుంబాలను మేము నేరుగా కలిసి ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమిగా కలిసి వచ్చాం, కలిసి పనిచేస్తున్నాం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందిస్తా ఉన్నాం అంటే మేము చెప్పిన సూపర్ 6 హామీల్లో ఇంకా 1-2 పథకాలు ఇంకా చేయాల్సిన బాధ్యత అజయ్ గారు, ఒకటి ఇక్కడ మీరు హామీలు ఏవి నెరవేరుస్తున్నారు, ఇవన్నీ అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు సంస్థాగత ఎన్నికలకి, ఎందుకంటే మీకు కొంచెం అమలు చేయాల్సినవి ఉన్నాయి, చేయడానికి కొంచెం టైం ఉంది, నో ప్రాబ్లం. దాని గురించి కంటే కూడా ఏ రకంగా మీరు దీన్ని అమలు చేయబోతున్నారు ఈ ఎన్నికల్ని, అంటే మీ కార్యకర్తలు, మీ జనసేన కార్యకర్తలు, మీ టీడీపీ కార్యకర్తలు, మీరు బీజేపీ కార్యకర్తలు ఎంతవరకు మీరు ఇదిగా ఉంటారు? నిజంగానే వైసీపీ నుంచి ఎవరన్నా కొంతమంది మంచి వాతావరణం కల్పించకుండా ఉంటే చట్టబద్ధంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? మీ వాళ్ళు ముందు ఇంటగెలిచి రచ్చగెలవమంటారు కదా, మీ తెలుగు తమ్ముళ్ళు కానీ, మీ జనసేన కార్యకర్తలను కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ కంట్రోల్లో పెట్టే కెపాసిటీ మీ ప్రభుత్వానికి ఉందా? చట్టబద్ధంగా పోలీసులను కానీ అందరినీ పెట్టి సుహృదమైన వాతావరణంలో ఈ ఎన్నికలను జరిపించగలము అని మీకు అనిపిస్తుందా? లక్ష్మీనాథ్ గారు, మీరు ఏదైతే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కోరుకుంటా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక సమస్య ఎలక్షన్లు జరగాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు.
నేను మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ఘంటాపథంగా చెప్పగలను. మా అధినాయకత్వం ఒకటి నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ అభ్యర్థులతో నామినేషన్లు వేయించుకుంటాయి, వెయ్యినివ్వాలి కూడా. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు మా ఈ 2 సంవత్సరాల సుపరిపాలన ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనే విధంగా జరగాలి. ప్రజల నాడి తెలుసుకోవాలి. శాంతియుత వాతావరణంలో స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయాలి. మేము అమలు చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగ కల్పన కానీ ఏ దిశగా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, ఇంకా మేము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, ప్రజల ఆలోచన ఏ విధంగా ఉందని తెలుసుకునేదానికి సౌహృదమైన వాతావరణంలో శాంతియుతంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరిపించేదానికి మా కూటమి అధినాయకత్వం సంసిద్ధంగా ఉంది. మా అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని గీత దాటకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, జనసేన పార్టీ నాయకులుగా, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులుగా అందరం కలిసి ప్రజాక్షేత్రంలో మేము చేసిన అభివృద్ధి, లక్ష్మీనాథ్ గారు సూపర్ 6 ఏ విధంగా చెప్పాం, ఎల్లమ్మడి తిరిగి ఆ రోజు మేమే చెప్పాం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని. ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఏ విధంగా మేము ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. దాని ప్రకారం మీరు వెళ్తారు. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అజయ్ గారు. ఏదైతే మీ కార్యకర్తల మనోభావాలను మీరు తీసుకుంటారా, కేవలం నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేని కానీ లేదంటే అధినాయకత్వం యొక్క అభిప్రాయాలను తీసుకుని మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుందా? అంటే మీ కార్యకర్తలు అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు, ఇప్పుడు ఇది కూటమి అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నది. బీజేపీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తల మనోభావాలు తీసుకుంటూనే మీ కూటమికి లాస్ కాకుండా ఉండేటట్టు మీరు వెళ్తారా? లేదు అంటే ఒకవేళ ఇది మొత్తాన్ని డిఫరెంట్గా వెళ్తే అది మొత్తానికి కలిపి వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. దీని గురించి పునరాలోచించుకుంటారా? లక్ష్మీనాథ్ గారు, ఖచ్చితంగా మీరు ఒక మంచి మాట అడిగారు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయినా లేదు సార్వత్రిక ఎన్నికలైనా ఖచ్చితంగా ఉన్న కార్యకర్తలు క్యాడర్ అభిష్టం మేరకే నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ కొన్ని సార్లు పరిస్థితులు అనుగుణంగా నాయకత్వం ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా ఆ కార్యకర్తల అభిష్టం మేరకే అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, గౌరవ నాయకులు కానీ, అధినాయకత్వం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుంది. కార్యకర్తల మనోభావాల అభిష్టానికి అనుగుణంగానే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి. కూటమిగా కలిసి వెళ్తాం. మా అధినాయకత్వం నిర్ణయాన్ని స్థిరత వహిస్తూ ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు పొందుతాం. స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో విజయ దుందుకి కూటమి మోగించబోతా ఉంది. మేమందరం కలిసి కట్టుగా ఏదైతే వాళ్ళ సుపరిపాలన అందిస్తా ఉన్నామో, లక్ష్మణ్ గారికి ఒక్క మాట చెప్పి కంక్లూడ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీగా మేము, జనసేన పార్టీగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క నాయకుడికి స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో పోటీ చేయాలనే కోరిక ఉంటుంది. మాకు కూడా ప్రజాప్రతినిధులుగా మండలికో లేదా జెడ్పీటీసీకో కౌన్సిల్ కో వెళ్ళాలని కోరిక ఉంటుంది. ఖచ్చితంగా అది అన్ని పార్టీల్లో ఉంటుంది. అట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు అందరూ ఒకేసారి వెళ్ళలేము. అది పార్టీ అధినాయకత్వం కూడా ఈ రోజున్న రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, కలిసికట్టుగా వెళ్లి ఏ విధంగా విధ్వంసకర ఆలోచనలతో ఇన్ఛార్జీలు రెచ్చగొట్టి మీరు పెట్టకపోతే మీ పదవులన్నీ ఊడి చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా ప్లాన్ చేసి ఆయన ఈ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల పేరుతో విధ్వంసాలు సృష్టించడానికి ఆయన రెడీ అయ్యాడో, వాటన్నిటిని శాంతి భద్రత విఘాతం కలగకుండా తిప్పి కొడుతూనే మాలో మేము ఐక్యంగా ఖచ్చితంగా అధిష్టానాల నిర్ణయం మేరకు గీత దాటకుండా దానితో పాటు ఖచ్చితంగా లక్ష్మీనాథ్ గారు మా అభిష్టం కూడా అధిష్టానానికి తెలియజేస్తాం. సంస్థాగతంగా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు కలిసి వెళ్ళాలి, ఎవరెవరు పొడి చేయాలి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, జనసేన పార్టీ కార్యకర్తలుగా, బీజేపీ పార్టీగా అధిష్టానానికి తెలియజేస్తాం. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తూ కూటమిగా ముందుకు వెళ్లి ఎక్కడా మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ విధ్వంసాలకు అవకాశం ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల్లో విజయదుంది కలిసి మోగిస్తామని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పదలుచుకున్నాను లక్ష్మీనాథ్ గారు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మన తోడి జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. వేణుగారు, ఏంటి జనసేన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఏ రకంగా తన సత్తా చాటబోతుంది? పవన్ కళ్యాణ్ గారి మాట అంటే శిరోధార్యంగా ఉండే జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విని కూటమికి ఓటేయటం జరిగింది.
మరి ఈ సంస్థాగత ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వరకు అయితే నామినేషన్ పోస్టులో కారుమంచి గారు, రమేష్ గారు చెప్పిన ఏదైనా వాస్తవ పరిస్థితులు అయితే ఆయన చెప్పిన విధంగా అయితే లేవు. ఈసారి కూడా అలా ఉండబోతున్నాయనే అనుమానాలు రావడానికి గల కారణం ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడలేకపోయినప్పటికీ నారా లోకేష్ గారు మీడియా మిత్రులు అడిగినప్పుడు ఆయన మాట్లాడటం 10%, 5% బీజేపీ, ఈ మాటల వలన గందరగోళానికి జనసేన కార్యకర్తలు గురయ్యారన్న మాట బయట బాహాటంగా వినబడుతుంది. మీరేమంటారు? దీనిలో వాస్తవం ఉందా? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ గారు తన మాట నిలబెట్టుకోబోతున్నారా, లేదంటే మీరందరూ కలిసి వైసీపీకి చేయూతనిచ్చే అవకాశం ఉందా? సార్, లక్ష్మణరాజు గారు, మీకు అదే విధంగా పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ అన్న గారికి, అదే తెలుగుదేశం పార్టీ నాయకులు అజయ్ గారికి, విశ్లేషక ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. అదే విధంగా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మహిళా లోకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇది మా టీవీ ఛానల్ ద్వారా. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా 2024లో వేణుగారు స్ట్రక్ అయ్యారు చూడండి, మాట వినపడుతుందా నా వాయిస్ మీకు? ఎస్, వేణుగోపాల్ గారిని మళ్ళీ తీసుకుందాం. మనతోటి కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. అయ్యప్ప గారు, వచ్చే సంస్థాగత ఎన్నికలు ఏ రకంగా జరగబోతున్నాయి? ప్రభుత్వం అయితే చెప్తుంది, కూటమి అయితే చెప్తుంది, మేము సంస్థాగత ఎన్నికల్ని మంచి వాతావరణంలో జరిగేటట్టు చూస్తామని. ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? వైసీపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి రమేష్ అన్న గారికి, అలాగే సోదరుడు అజయ్ గారికి, వేణుగోపాల్ గారికి నా నమస్కారాలు. నమస్తే. అలాగే ఏఎన్ఎం ప్రేక్షకులకి అందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అండి, సోదరి సోదరుమణులు అందరికీ. మీకు కూడా సార్. ముందుగా ఇక్కడ ఒకటి విషయం మనం ప్రస్తావించాలండి. కూటమి ఏర్పడిన 2.5 సంవత్సరాల కాలంలో ఒక సయోధ్య అనేది కుదర్చలేకపోయిందండి కూటమి ప్రభుత్వం. మనం డిబేట్లకు వచ్చి ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళు మెచ్చుకుని చెప్పుకోవటం వరకే తప్పండి, అంతర్గతంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కానీ, అలాగే పంచాయతీలో కానీ గత ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే సజావుగా జరిగే ఎన్నికలు. కానీ తరువాత కాలంలో 2.5 సంవత్సరాల కాలంలో వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలని వాళ్ళని కలిసికట్టుగా పనిచేయటంలో కానీ, వాళ్ళని ముందుకు తీసుకెళ్లటంలో కానీ చాలా వరకు కూడా అటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ పూర్తిగా విఫలమయ్యాయండి. కేవలం నాయకులు మాత్రమే, మీడియాకి మాత్రమే పరిమితమయ్యి చెప్తున్నారు తప్ప యాక్చువల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పొత్తు అయితే కుదరట్లేదండి. అంటే నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. ఎందుకు కుదరట్లేదంటే, మొన్న తాడేపల్లిగూడెంలో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అలాగే గాదే ఆయన కానీ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇలాంటి చాలా మంది నాయకులు జనసేనలో కొంత అభద్రతా భావంతో ఉన్నారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అనేది వాస్తవం అండి. ఎందుకంటే దీన్ని సర్దుబాటు చేయవలసినటువంటి ఆవశ్యకత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ మంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి ఆ జిల్లా మంత్రిత్వ శాఖల మీద ఆధారపడదు. ఇప్పుడు వారు ఆ పని చేయలేకపోతున్నారండి. ఎందుకు చేయలేకపోతున్నారంటే, కరవమంటే పాము కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు ఒక సామెత ఉందండి. అట్లా ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జిల్లా స్థాయి యంత్రాంగంతో అటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతోటి సమన్వయం కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి వారి మధ్య ఉండేటువంటి విభేదాలని పరిష్కరించే మార్గాలైతే ఇప్పుడు వరకు అయితే జరగలేదు. నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే కూటమి ఐక్యత ఉన్నట్టు కాదండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ సఖ్యతని ఏర్పాటు చేసి కూటమిని బలంగా తయారు చేయవలసిన బాధ్యత అక్కడ దిగువ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సొంత అన్నదమ్ముల్లా ఉంటున్నారు, వారి శాఖల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటున్నారు, బాగానే ఉంది. కానీ అదే విధంగా వారు ఏదైతే కూటమి బాగుండాలని కోరుకుంటున్నారో ఆ యొక్క ఫలాలు కింద స్థాయికి వరకు కూడా చేరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ద్వారా రోడ్లు వేస్తూ ఉన్నారు. కొంత ఎలా ఉన్నదంటే
వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న నాయకులు టీడీపీతో ఉన్నారు, జనసేనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు జనసేనతో ఉన్నారు. ఎవరు బంధాలని వాళ్ళు విడగొట్టుకోవట్లేదండి. గ్రామీణ ప్రాంతాలు అనేవి చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో పొత్తు అనేది కుదరడం అనేది కొంత అలకలు, కొంత కూటమి ఇచ్చినటువంటి సీట్లు మేము పోటీ చేయకపోవడం, లేకపోతే సీట్లు మార్చడం, లేకపోతే సీట్లు అనుకున్న వారికి ఇవ్వకపోవటం, కొంత అలకలు ఇవన్నీ కూడా అసంతృప్తులన్నీ కూడా సంతృప్తి పరిచి మంచి ముందుకు తీసుకెళ్లారు. అది మంచి పరిణామం. కానీ ఆ శుభ పరిణామాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారండి. అదొకటి. ఆ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఆ గ్యాప్ ని పూర్తి చేయవలసిన బాధ్యత ఆ జిల్లా స్థాయి. నేను ఇది వరకు గతంలో కూడా చాలా డిబేట్ లో చెప్పానండి. టీడీపీ, జనసేన, బీజేపీ పైన ఉన్నటువంటి యంత్రాంగం కలిసి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ పార్టీలుగానే వేరుగా ఉన్నాయి. అవి కలపటంలో గాని, వారి మధ్య సయోధ్య కుదర్చడంలో గాని, వారి మధ్య అన్నదమ్ముల భావాన్ని ఏర్పరచడంలో గాని కొంత నాయకత్వ లోపం అనేది ఖచ్చితంగా ఉందండి. రైట్. అంటే అయ్యప్ప గారు ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఏదైతే ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఉన్నారు, ఇప్పుడు దానికి సంబంధించి నిడదవోలుకు సంబంధించి ఆయన ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కూడా, అక్కడ ఆయన మీద కొంత వ్యతిరేకత అక్కడ తీసుకొస్తున్నారు కొంతమంది అని మాట్లాడుతున్నారు, లేదంటే ఆయన కొంత సంతృప్తిగా లేరని మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? కారణాలు ఏంటి అక్కడ? ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఎక్కడ కూడా మాట చాలా బాగుంటుందండి. ఎవరు పిలిచినా పెళ్లికి వెళ్తారు, ఎవరు పిలిచినా వస్తారు, ఎవరు ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు, చాలా ప్రజలకు అందుబాటులో ఉంటారు, బాగుందండి. ఇక్కడ ఎలా జరుగుతుందంటే కందుల దుర్గేష్ గారికి సీట్ ఇవ్వద్దు అని చెప్పి కొంత ధర్నాలు, రాస్తారోకలు జరిగాయండి. ఆయన పర్యాటక శాఖలో జపాన్ తీసుకెళ్లినా, బెర్లిన్ తీసుకెళ్లినా, విశాఖపట్నంలో బ్లూ ఫ్లాగ్ ఎగరవేసినా కొంత మంచి అభివృద్ధి అనేది పర్యాటక శాఖలో దేశాల్లో పర్యటించడం, విదేశీ సంస్థాగత నిర్మాణాత్మక పెట్టుబడులు తీసుకురావటం చాలా బాగా పనిచేశారు. అలాగే సినిమా రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళటం. కొంత గ్యాప్ అయితే ఉందండి. ఏంటంటే మొదటి నుంచి అక్కడ కొంతమంది ఆశావాహులు సీట్లు కావాలని ఆశించిన వారికి సీట్లు రాకపోవడం, కొంతమంది ఏదైతే బాగా పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ కొంతమందిని తీసుకు తెచ్చుకోవటం వల్ల వారికి తెలుగుదేశానికి మధ్య గ్యాప్ ఉండటం వల్ల కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ అయితే అతను ఖచ్చితంగా ఫిల్ చేయగలరండి. కందుల దుర్గేష్ గారు ఆ సమర్థత ఉన్నదండి ఆయనలో. ఎందుకంటే 2 జిల్లాలకి, అటు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మొత్తం 3 జిల్లాలని ఆయన కవర్ చేస్తున్నారండి. ఈ 3 జిల్లాల్లో ఆయన పర్యటనలు కానీ, ఆయన క్షేమం తీరిక లేకుండా అన్ని చోట్ల కూడా అటెండ్ అవ్వడం, పార్టీని బురస్కంధాల మీద మోసుకెళ్ళటం, అన్ని పార్టీ కార్యకర్తలను కలుపుకుపోవటం అనేది చేస్తూ ఉన్నారు. కొంత అయితే ఆయనకి సహకరించలేకపోవడం అనేది జరుగుతుంది. ఆయన మొట్టమొదటిసారిగా అండి అధికారం చేపట్టగానే ఎర్రకాలు వరదలు వచ్చినప్పుడు బాగా చేశారు. తర్వాత తాటిపర్రి అనే ఒక గ్రామంలో అల్లర్లు చెలరేగాయండి. దాన్ని ప్రోత్సహించిన వారు కూడా కూటమిలోనే ఉన్నారు. కానీ అది ఆయన మంచితనం కాబట్టి, ఆయన మంచి వ్యక్తి కాబట్టి దాన్ని ముందుకి గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఒక ఫ్లెక్సీల వివాదం పెద్ద రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరిగాయండి. దాన్ని ఆయన చాకచక్యంగా దాన్ని ఆ గొడవల్ని సర్దుబాటు చేయడం అనేది ఆయనే నేర్పండి. ఫైనల్ గా నేను ఏం చెప్తున్నా అంటే కందుల దుర్గేష్ గారికి ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమందిని, తనకు అనుకూలమైన వ్యక్తుల్ని, అలాగే పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల్ని, తన గెలుపు కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని తెచ్చుకున్నారు. అలాగే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఏ పార్టీలోనూ ఉండరండి. అన్ని పార్టీల నుంచి ఆహ్వానించుకోవాలి. ఇప్పుడు టీడీపీ పార్టీలో పార్థసారథి గారు వచ్చారు, అలాగే జనసేనకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. అట్లా ఒక పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తుంటారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఉంటారు. కూటమికి ఏర్పడ్డ తర్వాత కూడా కొంతమంది తిరుపతి కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీలో కూడా జనసేనకి చెందిన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు కూడా జాయిన్ అవడం కూడా జరిగిందండి. రైట్. అక్కడైతే బాగానే ఉందండి. రైట్ అయ్యప్ప గారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి, ఈ సీట్ల సర్దుబాటు పంచాయతీ అనేది ఇంతవరకు సరిగ్గా జరగలేదు అనే మాట వస్తుంది. మరి ఏ సీట్ల పంచాయతీ కూటమి చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అయితే డైరెక్ట్గా అది మాట్లాడతాం, అది చూడాలి, ఇప్పుడు ఎవరు మాట్లాడద్దని చెప్పారు. లోకేష్ గారు ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మనోహర్ గారు రియాక్ట్ అయిన విధానం, ఈ మొత్తాన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తానండి.
జనసేనకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని, మంత్రులని కొన్ని మీడియా ఛానల్స్ టార్గెట్ చేయడం అనేది చూస్తూ ఉన్నామండి. పందుల దుర్గేష్ గారి యొక్క పర్యాటక శాఖ మీద కూడా కొన్ని ఛానల్స్, అది కూటమికి అనుకూలంగా ఉన్న ఛానల్సే కొన్ని అసత్య కథనాలు రాయడం అనేది బాధ కలిగించిందండి. ఆయన మా మంత్రి వర్యులు, మా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన మా మంత్రి వర్యులు, మా ఎమ్మెల్యే కూడా ఆయన మీద కూడా రాశారండి. అట్లాగే కొంత ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా మొన్న ఒక ఛానల్ అయితే వైసీపీ కోవర్ట్గా ఆయన్ని చిత్రీకరించింది. జనసేనలో కోత అటు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకి బాధ్యతలు మోస్తున్నటువంటి ఒక వ్యక్తిని వైసీపీ కోవర్ట్గా చిత్రీకరించడం, ఇటువంటి గ్యాప్ అయితే చేయటం వల్ల ఎవరైతే వీళ్ళు చేస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా జన సైనికుల్లో పెద్ద ఎత్తున నిరాశ నిస్పృహలు, అంటే గతంలో 2014 కూడా జనసేన మద్దతు ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత నీ అన్నని గెలిపించుకొని ఇటువంటి మాటలు మాట్లాడారు. మళ్ళీ మొదటికే వస్తుంది 2014లో వీరికి ఉపకారం చేస్తే మళ్ళీ అపకారం చేశారు, ఆ టైప్ వస్తుందని చెప్పి కొంత సామాజిక మాధ్యమాల్లో నీటి వస్తుంది. ఖచ్చితంగా ఈ మీడియా వ్యవస్థని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నదండి. ఇప్పుడు కూటమి అనేది అందరిదండి. కూటమి అనేది ఒక పార్టీ కింద లెక్క అండి. ఇందులో తెలుగుదేశం ఎమ్మెల్యే సెపరేట్, జనసేన సెపరేట్, బీజేపీ సెపరేట్ కాదు. ఇప్పుడు పందుల దుర్గేష్ గారి మీద రాస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద రాసినట్టే అండి. ఆ నగ్న సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ కోవట్లు అయితే మొత్తం జనసేన పార్టీ మొత్తం వైసీపీ కోవట్లే అండి. ఎందుకంటే అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి నేను కంక్లూడ్ చేస్తా ఉన్నానండి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఒక పంద అయితే ఉన్నదండి. బొకేలు పట్టుకెళ్ళటం, పుట్టినరోజులకి బొకేలు ఇవ్వటం, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి శుభాకాంక్షలు చెప్పడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి బొకేలు ఇవ్వటం, ఇటువంటి వారిని మాత్రమే నాయకులుగా గుర్తిస్తున్నారు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో నిజాయితీగా తిరిగినటువంటి వ్యక్తుల్ని పార్టీ యొక్క నాయకులుగా, వారి యొక్క స్టామినా, వారి చదువు, వారి సామర్థ్యత, ఇటువంటి వ్యక్తులు కాదండి. వారి పుట్టినరోజు వచ్చిందా బొకేలు పట్టుకెళ్ళగలరు. కనీసం ఇప్పుడు జనసేనలో ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని పదవులు అయితే బొకేల ద్వారానే వచ్చినాయండి. అది మటుకు వాస్తవంగా ఒప్పుకోవాలి. అలాగే కొన్ని చోట్ల అయితే నేను చెప్తూ ఉన్నాను, వాస్తవాన్ని గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటెంట్ రైట్లు, అనలిస్ట్, స్పోక్ పర్సన్స్ అని ఎగ్జామ్స్ పెట్టారు. మంచి పరిణామం అనుకున్నాం, దాన్ని పక్కన పాడేశారు. మళ్ళీ ఎవరెవరో నాయకులు బొకేలు పట్టుకెళ్తే ముక్కు మకం తెలియని వాళ్ళు, మాట్లాడటం రాలేని వాళ్ళు, ఇసుక అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు కూడా నాయకులుగా ప్రమోట్ చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. జనసేన పార్టీ కూడా అనేక సంస్థాగతంగా తప్పిదాలు చేసుకోబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటారు మీరు? అంటే తప్పిదాలు కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని చూడలేరు, లోకేష్ బాబు గారు అన్ని చూడలేరు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చూడలేరండి. కానీ విచిత్ర నాయకత్వం వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి భజనలు చేసి వాళ్ళని, వాళ్ళ సాల్వాలు తప్పి వాళ్ళని, విజిటింగ్ బాటిల్ ఎట్టి బొకేలు పెట్టి వాళ్ళని, వీళ్ళ కాదు ఒక సమర్థత. గతంలో ఇలా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు. ఇదే విధంగా కోటరీ అనేది ఒకటి ఏర్పడితే జనసేన కూడా దెబ్బతింటది అంటారు మీరు? జనసేననే కాదండి, ఏ పార్టీ అయినా, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. మనం చూసాం ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కూడా, మనం కూడా అమెరికాకు చెందినటువంటి ఆయన ప్రసాద్ గారిని, చికిత్స ప్రసాద్ గారిని గొడవలు పడటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిని సర్దుబాటు చేయాలి. అలాగే మన బొండా ఉమ్మగారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ సర్దుబాటు చేసుకోవటం, ఇటువంటివి తెలియొద్దు. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ కలవటం, ఇవన్నీ చేయొద్దండి. అది కరెక్ట్ కాదు. ఒక ఇంత పెద్ద పెద్ద పార్టీలో అలకలు సహజంగా ఉంటాయి, సర్దుబాటు చేసుకుంటాం, తప్పే ఉంది, జరుగుతాయి కదా. అంటే సర్దుబాట్లు అంటే సార్, ఒకప్పుడైతే 2-3 మీడియా ఛానల్ చూపిస్తే పర్వాలేదు, వార్త చూసినోడు కనబడి, చూడడానికి కనబడదు. ఇప్పుడు అరిచేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది సార్, దాని ఇంపాక్ట్ ప్రజల్లోకి వెళ్తుంది సార్. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు జనసేనకు అనుకూలం అండి, రేపు టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు, ఎల్లుండి వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చు. వాటర్ యొక్క నాడి రోజుకో రకంగా మారిపోతూ ఉంటదండి. అందువల్ల వాటర్ యొక్క నాడిని మనం పట్టుకోవాలంటే సామాజిక మాధ్యమాల మీద కూడా చాలా ప్రభావితం చూపుతుంది. ఒకప్పుడైతే నిజమండి, గతంలో టీడీపీలో క్రమశిక్షణ తరగతులు జరిగాయి. అప్పుడు దాసరి రాజా మాస్టర్ గారని ఇలా పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా వాళ్ళకి శిక్షణా తరగతులు నిర్వహించి ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి,
అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేసేవారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంటికి పిలిపించుకుని మాట్లాడేవారు. ఆ త్రయం వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఉన్న త్రయం చాలా బాగుండేదండి. చాలా హుందాగా అసెంబ్లీలో ఉండి. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ ఏంటి, ఇప్పుడు కూటమి నాయకులు ఏంటి, వైఎస్ఆర్ సిపి నాయకులు ఏంటండి, ఇద్దరు కూడా కొన్ని పరిమితులు దాటి మాట్లాడడం, హద్దులు దాటి మాట్లాడడం, తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ అని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటుందండి. నేను ఎందుకంటే చెప్పి ఇప్పుడు సంస్థల్లో ఒక పాయింట్ సమయం అయిపోయింది, మాట్లాడాలి. మీకు ఇస్తా నేను. మనతో జాయిన్ అయ్యారు తిరుపతి వేణుగోపాల్ గారు, రీకనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఇందాక మీరు టెక్నికల్ ప్రాబ్లం అయింది, కంటిన్యూ చేయండి, మాట్లాడండి ప్లీజ్ మీ దగ్గర. సార్ పవన్ కళ్యాణ్ గారు గత అసెంబ్లీలో ఏదైతే ఆయన కేరళ పెద్ద నాయకులతో కూర్చొనేసి చెప్పడం జరిగింది. ఏదైతే బలమైన చోట ప్రిపేర్ చేయండి అని ఒక కమిటీ వేసి, ఎక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉండే చోట ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో ఒక్క మాట మిమ్మల్ని అడగాలి సార్, ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. మీరు ఎక్కడైతే మీరు బలంగా ఉండాలి అంటే మీరు బలం పుంజుకునే అవకాశం మీరు ఇవ్వాలి కదా. గతంలో మీరు బలపడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నా, అప్పుల్లో కూటమిలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి కాబట్టి మీరు బలపడకుండానే ఒక 10 మంది మీ ఎమ్మెల్యేలు, 11 మంది అరువు తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో 21 మందిని గెలిచారు మీరు, రైట్. ఇప్పుడు మీరు బలం పుంజుకోవాలి అంటే గతంలో మీరు సంస్థాగతంగా మీరు కమిటీలు వేయలేదు, ఏమి వేయలేదు, ఎందుకంటే టైం పడుతుంది. అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారి హవా ముందు కమిటీలు వేస్తే మా వాళ్ళకి ప్రాణరక్షణ లేదు అంటూ అప్పుడు కాలయాపన చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి. ఇప్పటికీ మీరు ఎక్కడ బలంగా ఉంటే అక్కడ మాట అంటే మీరు బలంగా ఎక్కడున్నారు? మీరు బలంగా ఉండాలి అంటే మీరు అసలు ఏదో ఒకటి చేయాలి కదా సార్ ముందు. ఇప్పుడు బలంగా ఉండాలి అంటే టీడీపీతో పోల్చుకుంటే మీరు ఎప్పుడు బలహీనమే అంటే మళ్ళీ ఆ 10%తో మీరు సరిపెట్టుకుంటారా అని నేను అడగట్లేదు. అడిగే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? సార్ బాగా మంచి క్వశ్చన్ అడిగారు. చెప్పడం ఏంటంటే కొత్తగా నాయకులను అంతే కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెడితే వైఎస్ఆర్ వచ్చిన నాయకులలో కాంగ్రెస్ నుంచి ఏ విధంగా ఉన్నారు సార్. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వద్దురు, కానీ మీరు చెప్పే మాటలు అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. మా దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి రండి. మీ దగ్గర బహుశా సిగ్నల్ లేదనుకుంటా. ఫోన్ ద్వారా అందుబాటులోకి వద్దురు కానీ మీరు మీ అభిప్రాయాన్ని చెబుదురు కానీ. ఎస్ అజయ్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. అజయ్ గారు ప్రశ్న, ప్రతిసారి కూడా జనసేన బలంగా ఉన్న చోట్లే పోటీ చేస్తాము, బలంగా ఉన్న చోట్లే పోటీ చేస్తుంటే బలం అంటే బూస్ట్ హార్లిక్స్ తాగలే ఏంటండి వాళ్ళు. ప్రతి పనికి మాలిన మాటలు మాట్లాడొద్దని నేను చెప్తూ ఉన్నాను. లాస్ట్ మీరే మాట్లాడదురు కానీ అందరూ మాట్లాడాక లాస్ట్ లో మాట్లాడదురు కానీ కంక్లూడ్ చేద్దరు కానీ. అజయ్ సారీ రమేష్ గారికి ఇద్దాం, కార్మంచి రమేష్ గారికి ఇద్దాం. రమేష్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఇప్పుడు ఇందాడ అజయ్ కుమార్ అన్నగారు మాట్లాడుతూ సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో 2 హామీలు అయితే అసలు అమలే చేయలే. ప్రతి నెల మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే చివరిదైన 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఆ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వాల. ఇక అమలు చేస్తున్న తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ఉచిత గ్యాస్ కానీ, ఉచిత బస్సు కానీ ఎన్ని కొర్రీలు వేసి అమలు చేస్తున్నారో అందరికీ తెలుసు. అసలు ఆ తల్లికి వందనంలో అయితే కొంతమందికి 8,000, 9,000, 10,000, 11,000 వస్తున్నాయి. వీళ్ళు ఇస్తా ఉన్న 15,000 మానేసి 13,000 కూడా ఇవ్వకుండా 8,000, 9,000, 10,000, 11,000 ఇస్తున్నారు. పాపం వాళ్ళందరూ కూడా మాకు 13,000 రావట్లేదు, 13,000 రావట్లేదు అని చెప్పి ఎంతో మంది తల్లులు బాధపడుతున్నారు. అలాగే కౌలు రైతులకు అసలు ఎక్కడా కూడా అన్నదాత సుఖీభావ పథకం అప్లై చేయట్లా. ప్రతి కౌలు రైతు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అదేంటిది అన్నదాత సుఖీభావ పథకం వచ్చేది,
ఈ రోజు రావట్లేదు. రైతు భరోసా పథకం వచ్చేది, ఈ రోజు పేరు మార్చి అన్నదాత సుఖీభావ పథకం మాకు ఇవ్వట్లేదని చెప్పి కౌలు రైతులు గోలు పెడుతున్నారు. ఇక ఉచిత గ్యాస్, ఉచిత బస్సు అయితే చెప్పుకోకర్లా. ఇక వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక సజ్జా అజయ్ కుమార్ అన్న గారు మాట్లాడుతూ తురకా కిషోర్ గారి విషయం కూడా మాట్లాడటం జరిగింది. తురకా కిషోర్ గారు డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ గా ఆయన ఏమి ఏకగ్రీవం అయిపోలేదు. 31 మంది కౌన్సిలర్లు ఆచర్ల మున్సిపాలిటీలో 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆ 31 మంది కౌన్సిలర్లు ఎందుకుంటే ఆయన ఒక కౌన్సిలర్ గా పోటీ చేసి ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఆ 31 కౌన్సిలర్లు కూడా ఆయన ఎన్నుకున్నారు తప్ప అప్పుడు మీరు ఏకగ్రీవాలు చేసుకోవడానికి ఈ రోజు చట్టాన్ని మార్చి డైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నారు. ఎందుకంటే అందరినీ భయపెట్టి ఏదో ఒక రకంగా చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, కార్పొరేషన్ మేయర్లను కూడా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరినీ భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవాలనేది మీ ఉద్దేశం. కాబట్టి మీరు ఆ చట్టాన్ని మార్చి ఎంపీడీ అదే కార్పొరేషన్ వాళ్ళ కౌన్సిలర్ నుంచి ఎలక్ట్ అయ్యే వాళ్ళని తీసేసి డైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నారు. దానికి మీరు మాట్లాడిన దానికి ఉన్న తేడా ఇది. అజయ్ కుమార్ అన్న గారు సబ్జెక్ట్ మీద మరి ఈ రోజు మన సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు చివరిగా ఏమంటారు? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి శాంతియుతంగా జరగనివ్వండి. ఎవరికి బలం ఉంటే నిజంగా ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని ఈ రోజున నిజంగా గ్రామాల్లో ఎలా ఉందంటే సార్ పరిస్థితి, ఒక సాధారణ వ్యక్తి ఎవరైనా పోటీ చేయాలి అంటే పోటీ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా రాజకీయ నేపథ్యం లేదా డబ్బున్న వాళ్ళు మాత్రమే పోటీ చేసే పరిస్థితులు ఈ రోజున రాజకీయ వ్యవస్థలో వచ్చేసినాయి. నేను అది ఒక టీడీపీనో జనసేన అని నేను చెప్పట్లా, ప్రతి పార్టీలో కూడా అటువంటి వ్యవస్థ వచ్చేసింది. ఎవరికైనా మంచి భావాలు కలిగి ఉండి అతను ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, నేను చదువుకున్న వ్యక్తిని, నేను ముందుకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అతనికి ఆ పరిస్థితులు అక్కడ గ్రామంలో ఉండట్లా. అతను పోటీ చేద్దామంటే కోట్లాది రూపాయలు కావాలి, లేదా ఏదో ఒక రాజకీయ పార్టీ అన్న ఉండాలి. పరిస్థితులు లేదు, పరిస్థితులు లేనప్పుడు మా అభ్యుదయ భావాలు కలవాళ్ళు కానీ లేదా సాధారణ వ్యక్తులు కానీ రాజకీయాల్లోకి రాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో అటువంటి వ్యవస్థ అన్ని పార్టీలు కలిపి అట్లీస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా సరే మార్చవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీ పార్టీ ఫాలో అవుతుందా ఇవన్నీ? మీ పార్టీ నుంచి మీరు చెప్పగలరా? ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చట్టాన్ని గౌరవిస్తూ నామినేషన్లు వేసే విధంగా కానీ చట్టాన్ని గౌరవిస్తారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇన్ఛార్జీలందరికీ చెప్పింది అదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే అక్కడ అభ్యర్థులుగా ఉన్నారో, ఎవరికైతే మంచి పేరుందో వాళ్ళని కలుపుకుని వెళ్ళండి. మీరు ఇగోలకు పోవద్దు. ఎమ్మెల్యే అభ్యర్థులకు చెప్పింది అదే. అక్కడ నాకు అర్థమైన దాన్ని బట్టి అయితే ఏదో ఒక రకంగా మీరు పోటీ చేయాలనే చెప్పారు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లాండ్ ఆర్డర్కి లేకుండా మీరు అందరూ కూడా పోటీ చేయాలనే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని నేనైతే వినలేదు. చట్టాన్ని గౌరవిస్తానే మాట అన్నారని నేను చెప్పట్లా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం అండగా నిలబడి మంచిగా వాళ్ళకి ప్రజల్లో బలం ఉందో అటువంటి కార్యకర్తలకి మీరు రేపొద్దున అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఇవ్వండి. అతను మీకు వ్యతిరేకంగా ఉన్నాడనో మీరు వేరే విధంగా ఉన్నారనో అతన్ని మీరు యుగోలకు పోయి వాళ్ళని పక్కన పెట్టి పార్టీని పాడు చేయొద్దు. సో మీరు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళతోటి పోటీ చేపించి మీరు వాళ్ళకి అండగా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే డబ్బులు ఉండకపోవచ్చు, కానీ అతనికి ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడికి అతనికి అండగా ఉండమని చెప్పడం జరిగింది. అతను పోటీ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఏకగ్రీవం కాకుండా అతని డబ్బు లేదని చెప్పి మీరు అతని పక్కన పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటం జరిగింది. సో నేను కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు పోటీ చేసే విధంగా దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేయకుండా పోటీ చేసే విధంగా చూడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చివరిగా నేను ముగించే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ మాట చెప్పండి. గతంలో మేము ఏ రకంగా అయితే సస్యశ్యామలంగా ఏ రకంగా అయితే గతంలో ఏమీ చేయకుండా మంచిగా ఉండేటట్టు చేసామో అదే విధంగా మీరు కూడా చేయాలని స్టేట్మెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆ విషయంలో ఏమి వెనకడుగు వేసేది ఏమి ఉండదు సార్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే శాంతియుతంగా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రైట్ సార్. ఎస్ వేణుగోపాల్ గారు, మీరు మాట్లాడి కంక్లూడ్ చేయండి, తర్వాత అజయ్ గారి దగ్గరికి వెళ్దాం. ఇస్తా సార్, అయ్యప్ప గారు మీకు ఇస్తాను. అసలు మాట్లాడలేదు జనసేన వేణుగోపాల్ గారు, వాయిస్ రాలేదు ఈరోజు. వాయిస్ మ్యూట్లో తీయండి, అయింది మ్యూట్ పడింది, తీయండి. రావట్లేదు. వేణుగోపాల్ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి, మీరు అన్మ్యూట్ చేయండి వేణుగోపాల్ గారు. ఓకే 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 ఎస్ మాట్లాడండి. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలు చేస్తే ఆ సర్పంచ్లకు కానీ ఆ జెడ్పీటీసీ కానీ బహుమతులు ప్రకటించాడు. అదే ఇప్పుడు ఆ ఏకగ్రీవాల్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఆ విధంగా అధికారంలో ఉండేటప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తారు? నేను టికెట్ లేని ఉంటున్నా, మరి గతంలో అదే వాళ్ళు ఏకగ్రీవం చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చాడే. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన చేస్తే మాత్రం అది సంసారం, ఇంకొక పార్టీ చేస్తే మాత్రం అది ఇంకొకటేనా? ఇంట్లో రమేష్ చెప్తున్నాడు ఏదో నీతులన్నీ, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అదే ఈ విధంగా చేసింది, ఈ విధంగా ఎన్నికలు పడింది. ఒక ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగితే 10th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళు కూడా పెట్టి ఓట్లు ఇచ్చారు. మళ్ళీ ఈ రోజు ఎన్నికల గురించి విమర్శిస్తున్నారు. ఎన్నికలు రాకముందే ఎమ్మెల్యేలు ఏదైతే అక్కడ పోటీ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వరని చెప్తున్నాను. ఇదంతా కరెక్ట్ కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాను, మేమైతే 2024లో 10% ఏదైతే 21 సీట్లు తీసుకోవడం జరిగింది. ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలో రాకూడదు, అధికారంలో వచ్చిన దానికి 30 సంవత్సరాలు వెనకబోవడం జరిగింది కనుక ఈసారి ఆ పార్టీ రాకూడదని చెప్పేసి ప్రజలు దృష్టిలో పెట్టుకొని కూటమితో చర్చలు చేసి 21 సీట్లకి ఏదైతే 33% కావాలన్న పవన్ కళ్యాణ్ 21 సీట్లకి సర్దుబాటు చేసుకోవడం జరిగింది. కానీ ఆ రోజే చెప్పాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నాకు 33% కావాలి అని చెప్పి. అదే మొన్న వారం క్రితం కూడా ఏదైతే అసెంబ్లీలో నా నాయకత్వం కూర్చునేసి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడిన విషయం కాదు, పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడిన విషయం లోకేష్ గారు మరిచారంటారా? సార్, ఇప్పుడు వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటారు. తెలుగుదేశం ఏదో జనసేన పార్టీకి చేసి మనం త్యాగం చేయాలని ఉండదు. వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి వాళ్ళు న్యాయం చేయాలనుకుంటారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గతంలో ఏమంటే ప్రజలను దృష్టిలో పెట్టుకుని త్యాగం చేశాడు. ఈ రోజు ఏదైతే త్యాగాలు మీరే చేయండి. కాదు సార్, వాళ్ళు ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటారు, తప్పులేదు, టీడీపీ పార్టీ కాబట్టి. మీరు త్యాగాలు చేయడం అలవాటే కదా మీకు, మళ్ళీ త్యాగాలు చేయండి. ఇప్పుడు ప్రజల కోసము మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రాదు చెప్పి త్యాగం చేశారు. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు కావాలి కాబట్టి ఈ రోజు ఏదైతే లోక్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే గత 10-12 సంవత్సరాలుగా జనసేన పార్టీకి జెండా మోస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకందరికీ న్యాయం చేయాలి, అదే విధంగా మహిళలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఒక మీటింగ్ పెట్టున్నారు. ఏదైతే అవునండి, జనసేన ఆత్మీయ సమావేశం అనేది జరుగుతున్నట్టుంది. మీరు మొత్తానికి కలిపి మీకు ఇదే ఒక క్లారిటీ ఉందా? చెప్పిన మాట, ఇచ్చిన మాట విధంగా మీరు సీట్లు తెచ్చుకోగలరా? ఆత్మవిశ్వాసం మీకుందా? ఏ విధంగా మనం 100% ఉన్నది సార్, 100% ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక పట్టు పరిచితంగా చెప్పాడు, నేను అసెంబ్లీ గేటు కూడా తాకనీయను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. అసెంబ్లీ గేటు తాకనీ అదేంటో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పినా పర్ఫెక్ట్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. కానీ కూటమిలో ఉన్న నేతలకి మాత్రం మరి బీజేపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఎందుకు? అధికారం అనే ముళ్ళ కిరీటం ఏమైనా ఉందంటారా ఆయన నెత్తి మీద? సార్, ఈ రోజు ఒక బాధ్యత ఉంది. వైఎస్ఆర్సీపీ రాగుండే బాధ్యతతో ఆ రోజు ఏదైతే సాక్రిఫైస్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు కార్యకర్తలకు న్యాయం చేయాలి, కార్యకర్తలు ఏదైతే ఇష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయాలి, అదే విధంగా కార్యవర్గాన్ని బలపరుచుకోవాలి. ఏదైతే మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో నుంచి స్ట్రాంగ్ గా జనసేన కార్యకర్తలు నాయకులు కూడా ఆత్మవిశ్వాసం కల్పించాలని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్
ఏదైతే కాన్ఫిడెన్స్ తో ముందుకు పోతున్నారు కానీ ఇప్పుడు చెప్తున్నారు చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో గుత్తకడ నకల కాస్త ఉన్నట్టు వీళ్ళు విడిపోతారు, వీళ్ళకి అవకాశం కల్పించలేదు, వీళ్ళకి జనసేనాన్ని ఇచ్చేస్తున్నారు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమంటారా సార్? రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి, మీరు తెచ్చుకోలేకుండా ఉండి వాళ్ళని గుంటనక్కలు అంటే ఎట్టా సార్? వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు మనకు కలిసి అవకాశం వస్తుందా, ఎప్పుడు ఇప్పుడు అక్కడ అడిగింది ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో ఏమైనా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మాట్లాడినాడా? అక్కడ ఏకగ్రీవాలైతే ఆయన పార్టీ ఎందుకు పక్కన పెట్టేస్తాడంట అభ్యర్థుల్ని. మరి గతంలో ఎందుకు పక్కన పెట్టకుండా వాళ్ళు కిరీటాలు పెట్టాడు? చెప్పారు సమాధానం చెప్పాలి కదా. లక్ష్మీనాథ్ గారు చెప్తున్నా వినండి. చెప్పారు కదా సార్, ఆల్రెడీ చెప్పారు మీరు. అది ఆయన వినలేదేమో, మీరు చెప్పారు. కాదు, ఆయన జనసేన వేణుగోపాల్ గారు చెప్తున్నారు. నెట్ ప్రాబ్లం ఉంది, నేను వినున్నాను చెప్పుకుంటే రైట్ మీరు చెప్పింది విన్నారు ఆయన దగ్గర. రైట్ మీరు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే చేశారని మీరు చెప్తున్నారు. రమేష్ గారు, మీరు అప్పుడు చేసినా లోక కళ్యాణం కోసమే, ఇప్పుడు మాట్లాడినా లోక కళ్యాణం కోసమే, పార్టీ కళ్యాణం కోసం కాదని మీ అభిప్రాయం. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది, మరి వేణుగోపాల్ గారు ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీని రాకుండా చేయడం కోసం పాపం టీడీపీకి అమ్ముడుపోతారు కదా మళ్ళీ. అదే నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా పోటీ చేస్తుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ లక్ష్మీకాంత్ గారు, ఒక ప్రశ్న మూడు పార్టీలకి అడగండి. ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయా అనేది ఒక లోగుట్టయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందుకెళ్లేటువంటి సాహసం చేయలేదు కాబట్టి 34% రిజర్వేషన్లు పెట్టి బీసీలకి మళ్ళీ దాన్ని హైకోర్టు వేయించి అది తేదీ వరకు కూడా స్థానిక సంస్థలు పెట్టరు అని చెప్పి ఆయన అంటారని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది. అలాగే సర్ ప్రక్రియ పూర్తయితే గానీ ఎన్నికలు పెట్టకూడదు అని చెప్పి వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున హైకోర్టుకు వెళ్ళారండి. సర్ ప్రక్రియలో కొన్ని తేడా మార్పులు ఉన్నాయి, ఓటర్లను తొలగించారు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దీన్ని సరి చేసి ఇస్తే గానీ స్థానిక సంస్థలకి నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పి వైఎస్ఆర్సీపీ వెళ్ళిందండి. అంటే అల్టిమేట్ గా చెప్పేది కూటమికి కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అనేది భయంగా ఉందండి. కాదు అవునని చెప్పి ఆ నాయకులు చెప్పాలి. ఎస్ చెప్తారు. ఎస్ వేణుగారు, మీరు కంక్లూడ్ చేసినట్టేనా? అజయ్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు కంక్లూడ్ చేసినట్టేనా? రైట్ అజయ్ గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు, ఇందాక నేను సూపర్ 6 హామీలు అమలు చేస్తూనే దాంట్లోనే ఇంకొక 2 పథకాలు మేము అమలు చేయాలని చెప్పి నేను గుర్తు చేయడం జరిగింది. రమేష్ అని వినలేదు అనుకుంటా. ఇక రెండోది, మీరు ఆ రోజు మీ అధినాయకుడి గౌరవ భార్య గారైన భారతి గారి వీడియోనే ఉంది, నేను కావాలంటే మీకు చూపిస్తా. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని గౌరవ భారతి గారే పబ్లిక్ గా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అమ్మఒడిని చుట్లు పొడిచారో యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ రోజు తల్లికి వందనం ఏ విధంగా మేము అమలు చేస్తా ఉన్నాం. అర్హులైన పిల్లలు ఎంత మంది ఉంటే ఇంట్లో అంత మందికి 7గురున్నా 5గురున్నా 3గురున్నా 2 ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక రెండో అంశం, రమేష్ అన్న గారు చెప్పారు 13,000 వేస్తున్నారు, 8,000 వేస్తున్నారు, 7,000 వేస్తున్నారు, 5,000. నేను సూటిగా మీ ద్వారా అడుగుతున్నా, మీరు 15,000 వేశారు, ఆ రోజు వేయలేదు కదా, మీరు వేసింది 13,000. ఇంకొక అంశం మాట్లాడుతా ఉన్నా, నేను మీ ద్వారా రమేష్ అన్న గారిని అడుగుతా ఉన్నా, నెక్స్ట్ డిబేట్ లో కలిసినప్పుడైనా మీరు ఏదైతే మా మీద అపవాదం వేశారో కొంతమంది తల్లులకు 11,000 8,000 పడుతున్నాయని ఎక్కడైనా మీరు సాక్ష్యాధారాలు ఉంటే అవి ఒక్కసారి తీసుకొస్తే మీ ద్వారా అక్కడ ఉన్న శాసనసభ నేను చెప్తా వినండి నేను చెప్తున్నా వినండి, చూపించండి ఆధారాలు చూపించండి. చూపించాలన్నా మీరు ఊరికే అన్ని చెప్తే అజయ్ గారు న్యాయం చేపిస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ డిబేట్ కి వాళ్ళ వివరాలంటే కలెక్ట్ చేయండి మీరు. రైట్ అజయ్ గారు కూడా పంపమనే చెప్తున్నారు. రైట్ అజయ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఏదైతే ఇప్పుడు రమేష్ అన్న గారు చెప్పారో ఆ లిస్ట్ మీకు పంపిస్తే, నాకు పంపించడం కాదు, లక్ష్మీనాథ్ గారి ద్వారానే ప్రభుత్వానికి అందజేసే విధంగా నేను పనిచేస్తా. మంచి వాతావరణం నేను పనిచేస్తా. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం,
ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయనేది మేము ఇంటింటికి తిరిగి చెప్తా ఉన్నాం. రైట్ మా శాసనసభ్యులు కానీ మా పార్టీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. చెప్పింది అర్థమైంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఏంటి సీట్ల పంచాయతీ తెగుతుందా? నెంబర్ 1 అయ్యప్ప గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. అసలు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రేపొద్దున ఎవరో ఒకరు బయట వెళ్ళిన తర్వాత ఎన్నికలు జరుగుతాయా, జరగవా? జరిగితే సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి వస్తుంది. లక్ష్మీనాథ్ గారు, బీసీ రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 87లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో దాన్ని ఏ విధంగా ఆ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీసీ కోటాను ఆ రోజు తీసుకొచ్చిన ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఏ విధంగా ఆ రోజు 24% తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు కూడా బీసీ సోదరిమణులకు న్యాయం జరగాలి, సంస్థాగతంగా వాళ్ళ నాయకత్వం బలపడాలని చెప్పి 34% తీసుకోవడం జరిగింది. ఆయనకు ఒక అపోహ ఉంది అయ్యప్ప గారికి, అసలు స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతాయా అని. భయపడాల్సిన అవసరం మాకు లేదు అయ్యప్ప గారు. 34% నిజంగానే బీసీలకి ఇస్తే 24%, 26%తో అంతకు మించి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు అది జరగదు కదా. అప్పుడు మరి సామాన్యులకు దీనికి సమాధానం ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారికి ఇది తెలవదంటారు. పక్కన తెలంగాణలో కూడా ఇదే ప్రాబ్లం వస్తేనే కదా తర్వాత మా పార్టీ ప్రకారం మేము ముందుకెళ్తాం అవసరం అయితే చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం తరపున మాట్లాడటం దేనికి? లక్ష్మీనాథ్ గారు, 50% మెచ్చుకోవాలని చెప్పింది కదా సార్ సుప్రీంకోర్టు. అదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలుసు కదా. చూపిస్తున్నారు పాపులకి రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి 1996 నుంచి చంద్రబాబు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేసి చూపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించిపోతున్నాయి. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మేము చేయలేమని. ఇప్పుడు 34% అయితే అలాగే వైఎస్ఆర్ సిపిని కూడా అడిగారు. సర్పత్రియ పూర్తి అవ్వకుండా మీరు ఎన్నికలు పెడుతున్నారు, దాని వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళారు. నేను రెండు పార్టీలకు వేశానండి ఆ ప్రశ్న. రైట్ అజయ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, అయ్యప్ప గారు క్వశ్చన్ అడుగుతున్నారు, ఆన్సర్ చెప్తే ఆయన కోపం వస్తా ఉంది. వినే ఓపిక లేదు అయ్యప్ప గారికి. నాకెందుకు కోపం? నేను చెప్తాను అసెంబ్లీ సాక్షిగా. లక్ష్మీనాథ్ గారు మీకు గౌరవ విశ్లేషణ అయ్యప్ప గారికి కూడా సమాధానం చెప్తా. చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసెంబ్లీలో కూడా క్వశ్చన్ లేవనెత్తితే 34% ఇప్పుడు బీసీ సోదరిమణులకు ఇస్తే అది 59% చేరుతుంది. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఇది సాధ్యం కాదు కదా అంటే, ఖచ్చితంగా ఏదైనా న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటిని అధిగమించి ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ మేము తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ కూడా పంపే అవకాశం ఉంటే దాన్ని కూడా ఆలోచించి బీసీ సోదరిమణులకు ఆ రిజర్వేషన్ అందేలాగా కూటమి ఆలోచన చేస్తుందని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతాయి. కూటమి జరిపేదానికి సిద్ధంగా ఉంది. భయపడాల్సిన అవసరం మాకు లేదు. పోటీ చేయడానికి అభ్యర్థులు లేని వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇన్ఛార్జీల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ పదవులు పోతాయి, మీకు ఎమ్మెల్యే టికెట్లు రావని అంతా ఆయన బెదిరించాల్సిన పరిస్థితికి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఈ రోజు కూటమి అందిస్తున్న సుపరిపాలన ఆ విధంగా సుపరిపాలన చేస్తున్నాం కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీ చేసి పరువెందుకు బాగొట్టుకోవాలని చెప్పి వాళ్ళు వెనకంజ వేస్తున్నారు. వాళ్ళని ముందుకు నెట్టి భయప్రాంతాలకు చేసి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల్ని చిత్తశుద్ధి కాపుల మీద లేదా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ మరి కాపు రిజర్వేషన్లు ఎన్నో కొనసాగుతుంది. అడగలేనటువంటి బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. అయ్యప్ప గారు మీరేదైనా అడిగితే అయ్యప్ప గారిని నేను అడ్డుపడలేదు కదా, ఆయన మాట్లాడినా గౌరవం కూర్చున్నా. రైట్ చెప్తున్నారు కదా. ప్రశ్న వేశానండి. అవును సార్, ఆయన సమాధానం చెప్పేవారు చెప్తారు కదా. అయ్యప్ప గారు ఆయన కంక్లూడ్ అయ్యాక ఇంకో ప్రశ్న ఇస్తే రెండింటికి చెప్తారు కదా. ఆయన చెప్పనండి అజయ్ గారిని. అజయ్ గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి. ఆయన అడిగిన 2 క్వశ్చన్లు సమాధానం. అయ్యప్ప గారు ఒక మాట అడిగారు, కాపు సోదరులకు ఇస్తామన్న రిజర్వేషన్ ఇవ్వలేదు కదా, గతంలో ఇదే మాట చెప్పి కాలం గడుపుకుంటా ఉన్నారు, ఈ రోజు బీసీ సోదరులకు ఇస్తున్న రిజర్వేషన్ మాకు ఎందుకు ఇవ్వట్లేదని అయ్యప్ప గారు అడిగారు. నేను అయ్యప్ప గారికి కూడా చెప్తా ఉన్నా, గతంలో ఇదే మాదిరి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఈ బీసీ రిజర్వేషన్ లో 5% కాపు సోదరిమణులకి ఇస్తూ కాపు నేస్తం పేరుతో విదేశీ విద్యను తీసుకొచ్చి ఏదైతే కాపు సోదరులకు ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టిన దానికి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా చేతులు ఎత్తేసింది, కాపు ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న ముద్రగడ పద్మనాభం గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పంచలు చేరి కాపులకు అన్యాయం జరుగుతున్న ఒక మాట మాట్లాడకుండా ఆయన ఉన్నాడు. ఆ రోజు ఎవరో క్వశ్చన్ ఖచ్చితంగా ఇవాళ అయ్యప్ప గారు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. 5 సంవత్సరాల పరిపాలనా సమయం ఖచ్చితంగా ఈసారి
ఇబ్బందులు కలగకుండా కాపు సోదరులను కూడా వాళ్ళు బలమైన శక్తిగా ఫైనాన్షియల్ గా తయారయ్యేదానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. లక్ష్మణ గారికి మీరు అడిగారు, రైట్. కూటమిగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మీరు ఏ విధంగా కలిసి వెళతారు, మీ సీట్లు పంపకం మీకు అయిందా, మీకు అవుతుందా, అసలు మీ కార్యకర్తల గౌరవాలను అధినాయకత్వం గౌరవిస్తుందా, తద్వారా జనసేన పార్టీ గౌరవమైన స్థానాల్లో పోటీ చేస్తుందా అని ఖచ్చితంగా మీరేదైతే అడిగిన దానికి సూటిగా మీ ద్వారా ఖచ్చితంగా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ కార్యకర్తల అభిష్టం మేరకు అధినాయకత్వాల నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ జరుగుతాయి. Right. నేను మీ ద్వారా రమేష్ అన్నకు చెబుతా ఉన్నా, ప్రజాస్వామ్యయుతంగా స్థానిక సంస్థ ఎలక్షన్ జరిపేదానికి కూటమి ముందుకు వస్తా ఉంది. మీరు శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా సహకరించండి. ఇంకా రెండో అంశం, ఇందాక అయ్యప్ప గారు ఒక మాట మాట్లాడారు, కందులు దుర్గేష్ గారి మీద ఏదో కూటమికి సంబంధించిన ఒక పేపర్ రాసిందే అంటే అయ్యప్ప గారు ఒక యాంగిల్ చూస్తారనుకుంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా అనేక కథనాలు పేపర్స్ లో వచ్చిన మాట నిజమా కాదా? లక్ష్మీనాథ్ గారు మీరు చెప్పాలి, సీనియర్ జర్నలిస్ట్ రాలేదా? అదే మీరంటున్న ఒక ఛానల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని విమర్శించిన ఛానల్లోనే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యేలను తప్పు చేస్తున్న వారిని వాళ్ళ మీద ఆ రోజు డిబేట్ లో చర్చలు జరిగిన మాట నిజం కాదా లక్ష్మీనాథ్ గారు? ఎవరు తప్పు చేసినా మాట్లాడాలి, ఖచ్చితంగా ఆ హక్కు మీడియాకు ఉంది. అంటే మీరు ఒక యాంగిల్లో చూసి ఇంకో విషయం చెప్తాను నేను, లక్ష్మీనాథ్ గారు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాలి. పదే అయ్యప్ప గారు కింద కలిసి లేరు అంటా ఉన్నారు. 175 నియోజకవర్గాలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో సెకండ్ క్యాడర్, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, ఇంత పెద్ద కూటమి కుటుంబంలో ఖచ్చితంగా చిన్న తగాదాలు ఉంటాయని మేమే పదే చెప్తా ఉన్నాం. ఎటువంటి చిన్న తగాదాలు వచ్చినా, విభేదాలు వచ్చినా వాటన్నిటిని సరి చేసుకుంటూ కూటమిగా ముందుకు వెళతాం. ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, గౌరవ నారా లోకేష్ గారు చెప్పినట్టు రాబోయే 15 సంవత్సరాలు కూటమిగా కలిసే ముందుకు వెళతాం. ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఇంకొక విషయం చెప్పాలి మీ ద్వారా అయ్యప్ప గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ, కింద పైన నాయకులు కలిసి ఉన్నారు, కింద కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందా అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద కుటుంబంలో చిన్న గ్యాపులు ఉంటాయి. వాటిని సరి చేస్తూనే మీ అందరి క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ లక్ష్మీనాథ్ గారు, రాబోయే సంస్థాగత ఎన్నికలు ఏ విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కింద సంస్థాగత ఎలక్షన్స్ లో పోటీ చేయబోతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒకరికొకరు సహకరించుకొని కూటమిగా ఏ విధంగా విజయాన్ని సాధిస్తాం, ఆ విజయమే ఈ రోజు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు కింద గ్రౌండ్ స్థాయిలో కలిసి లేరన్న వారికి రాబోయే సంస్థాగత ఎన్నికలే సరైన సమాధానం అని చెప్పి మీ ద్వారా అయ్యప్ప గారితో పాటు, ఎందుకంటే అయ్యప్ప గారికి అడగటం తప్పులేదు, ఖచ్చితంగా చిన్న విభేదాలు ఉన్నాయి, అది నేను కూడా చెప్తా ఉన్నా, నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా. ఇంత పెద్ద కుటుంబం 175 నియోజకవర్గాలు, ఖచ్చితంగా చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలను సరి చేసుకుంటూ ముందుకు వెళతాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. మేము ఈ 2 సంవత్సరాలు చేసిన సుపరిపాలన, ఉద్యోగ కల్పన, రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల్ని ఓటు అడుగుతాం. శాంతియుతంగా ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ వేసుకునే విధంగా మాత్రమే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు జరుగుతాయి. లక్ష్మీనాథ్ గారు ఒక అంశం చెప్పి కంక్లూడ్ చేస్తా, 30 సెకండ్స్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2021 సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు ఏకగ్రీవాలు జరగాలన్నారు, ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ బాట తప్పడం, మడం తిప్పడం కొత్త ఏం కాదు. అమరావతి రాజధాని, 3 రాజధానులు భావిగా, సిపిఎస్ రద్దు, లక్షల సంఖ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అది లేదు. అదే విధంగా రాష్ట్రంలో అక్కా శల్యమల్లారా దశల వారీగా మద్య నిషేధం చేసుకుంటూ వెళ్లి మిమ్మల్ని ఓటు అడుగుతా అది లేదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య, నారాసుర రక్త చరిత్ర, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మారుస్తారు, ఎన్నిసార్లు తీసుకుంటాడు, ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కించపరచాలనో వాళ్ళని అవమానించాలనో కాదు. లక్ష్మీనాథ్ గారు నేను చెప్పినవన్నీ జరిగినవి, నేను ఎక్కడ అబద్ధాలు మాట్లాడలేదు. చేస్తా ఉన్నా. రైట్ రమేష్ గారు మీరు చెప్పేది నేను అజయ్ గారికి ఒక ప్రశ్న వేస్తాను సార్. సమయం అయిపోయింది, దానికి కూడా నేను సమాధానం చెప్తా. సమయం అయిపోయింది. ఎస్ రమేష్ గారు ఏంటంటారు? లక్ష్మీనాథ్ గారు ఒకే ఒక్క మాట చెప్పండి. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి చేతే యూ టర్న్ బాబు అని అనిపించుకున్నది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదని అయ్యప్ప గారు ఏంటి? ఎస్ సార్, అర్థమైంది. అయ్యప్ప గారు ఏంటి?
నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలండి. నేను అజయ్ గారు చెప్పిన దానికి నేను చాలా విస్తృతంగా సమాధానం చెప్తాను. సమయం అయిపోయింది సార్, 2 నిమిషాలు సమయం లేదు, అయిపోయింది, మీరు మాట్లాడారు. అయినా కానీ ఈరోజు డిబేట్ కొంచెం 2 నిమిషాలు. నేను ప్రతి డిబేట్ లో సమయం అయిపోయింది సార్. 1 minute. గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలి. Yes, yes. మీరు ఒక 30 seconds లో conclude చేయండి. సమయం అయిపోయింది. డిబేట్ గా మాట్లాడుతున్నాను చెప్పి అజయ్ గారు మాట్లాడుతున్నారు. ఒక ఎనలిస్ట్ గా ఒక పార్టీకి కొమ్ముకాయరండి. వాస్తవాలని ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అక్కడ ఉండేటువంటి సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్ళటమే ఒక ఎనలిస్ట్ విషయం అండి. మీరు ఇంకో మాట చెప్పారు, అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందని, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందని చెప్పి కాపుల పట్ల ఈ 2 పార్టీలు కూడా చిత్తశుద్ధి లేదని బలబుద్ధి చెప్తానండి. వీళ్ళు కేవలం కాపులు కరేపాలో వాడుకుంటారు తప్ప ఏనాడు కూడా వీళ్ళ కాపులకు చేసింది ఏమీ లేదండి. 5% రిజర్వేషన్ అండి. సో ఒకసారి 5% రిజర్వేషన్ కేంద్రం పంపించారు. అంటే మీరు ఎవరిని తొమ్మిది ఉన్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఏ స్టేట్ తీసుకుంటారు, చట్టసభల్లో ఇద్దరు అభిప్రాయాలు అర్థమని. చివరిగా వేణుగారు, మీరు చివరిగా ఏదైనా చెప్పండి. అందరిని మ్యూట్లో పెట్టండి, అందరు అభిప్రాయాలు అర్థమైనాయి. ఎస్ సార్, వేణుగారు చివరిగా ఒకటి చెప్పండి సార్. ఒక 1 minute సార్. ఇప్పుడు కూటమి ఏదైతే కూటమి ఐకమత్యంతో లేదు, కూటమి ఐకమత్యంతో లేదనేసి వైఎస్ఆర్సీపీ కానీ విశ్లేషకులు కానీ పదే విమర్శిస్తున్నారు. ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములే ఐకమత్యం గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటది, వాళ్ళలోనే గ్యాప్ ఉంటది. అలాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీలో నేనే చూశాను. ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేకి పడదు, ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడికి పడదు. లోపల కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళు ఏ విధంగా లాగాలి, వాళ్ళు ఏ విధంగా అందుకనే కదా వాళ్ళందరూ 11కు పడిపోయారు. రేపు మీరు కూడా పడిపోతారా? వైసీపీని మీరు ఉదాహరణగా తీసుకుంటున్నారు. నగిర్లో రోజా గారు ఓడిపోవడం కారణం కూడా వైసీపీనే సార్. నగిర్లో వైసీపీనే, రోజా గారు ఓడిపోవడం కారణం కూడా వైసీపీనే. అందుకని వాళ్ళు 11కు పడిపోయారు. మరి అలాగే చేసి మీ కూటమిలో కూడా మీరు 10కు పడిపోతారా? లేదు, కూటమి 3 పార్టీలు కలిపి ప్రయాణం చేస్తా ఉంటే వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది, భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. మరి ఒకే పార్టీలో ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడు పడితే మరి దానిలో భూతత్వంలో పెట్టి చూపించాలి. ఏ విధంగా ఒకరంటే ఒకరు పడదు, ఫ్లెక్సీలు కట్టదు, ఒకరు ఏమైనా కట్టాడంటే వాడిని వ్యతిరేకిస్తారు. రకరకాల గ్యాప్లు ఉన్నాయి. మరి దానికంతా జవాబు ఏమి చెప్తారు వచ్చి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ కూటమి ఐకమత్యంతోనే ఉండి మన పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఒక నాయకుడికి న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్, ధన్యవాదాలండి తిరుత్తని వేణుగోపాల్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. టీడీపీ అజయ్ కుమార్ గారు ధన్యవాదాలండి. కోటిపల్లి అయ్యప్ప గారు ధన్యవాదాలండి. వైసీపీ కారుమంచి రమేష్ గారు, మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏవైనప్పటికీ కూడా సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. ప్రధానంగా టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు విషయం ఒక కొలిక్కి రాలేదన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ లోకల్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, టీడీపీ జనసేన మధ్య ఏమైనా విభేదాలు ఉండే మరి వైసీపీకి అడ్వాంటేజ్ కానున్నాయని అందరిలో కూడా అనేక అనుమానాలు రేకెత్తుతున్న వేళ ఇప్పుడు మరొక అనుమానం కూడా ఉంది. ఈ బీసీ రిజర్వేషన్లు ఒక కొలిక్కి రాకముందే అసలు ఈ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయా, జరగవా, ఇది ఏం జరగబోతుందనే పెద్ద హాట్ టాపిక్గా మారింది. మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే. మరొక్కసారి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.